బీఆర్ఎస్ పరిపాలించేటప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి లీడర్లను దగ్గరకు గుంజుకొని వాళ్ళను నోటి వెంట మాట రానియకుండా చేసినటువంటి ఆనాటి బీఆర్ఎస్ లీడర్లు, కుటుంబ లీడర్లు. ఎవరు మాట్లాడితే వాళ్లకు బిస్కెట్ వేసి లొంగ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు. అదేవిధంగా అధికారులను కూడా లొంగ తీసుకున్నారు. ఆ అధికారులే ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు, ఇంకా లెక్క పెడతారు. ఇంకా చాలామంది ఉన్నారు. మన దగ్గర ఏసీబీ అవేర్నెస్తో ఉన్నది. ప్రజలు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఏసీబీకి ఉప్పందించటానికి ప్రజలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ విధంగా ప్రజలు యాక్టివ్గా ఉండాలి, డిపార్ట్మెంట్ అవేర్నెస్తో ఉండాలి. ఆ విధంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది తెలంగాణ ప్రజలందరికీ. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏసీబీ యాక్టివ్గా ఉన్నది. ఇంకా యాక్టివ్గా పని చేయాలి. చాలా చాలా పెద్ద తిమింగిలాలు ఉన్నాయి. తిమింగిలాలు పట్టుకోవాలంటే ఆంధ్ర తెలంగాణలో ఏసీబీ యాక్టివేట్గా ఉండాలి. ఆల్వేస్ బీ యాక్టివ్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించండి, విషయ పరిజ్ఞానం తెలుసుకోండి. ఎంత లోతుగా తెలుసుకుంటే మీకు అంత జ్ఞానం దొరుకుతుంది. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.